నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మములు ఇస్తున్నటువంటి కాలం అది. హల్లెలూయా. యోర్దాను నదిలో యోహాను బాప్తిస్మములు ఇస్తున్నాడు. చాలా మంది యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యోర్దాను నదికి వస్తున్నారు. యోహాను కూడా వారందరికీ యేసుక్రీస్తు ప్రభువును గురించి, లేకపోతే రాబోతున్న మెస్సయాని గురించి ప్రకటిస్తా మారు మనసు పొందండి అంటూ వారందరినీ యోర్దాను నదిలో బాప్తిస్మంలోకి నడిపిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దాదాపు చాలా మంది యూదయ నుండి, ఇంకా యెరూషలేము నుండి, ఆయా ప్రాంతాల నుండి యోహాను ద్వారా బాప్తిస్మమును పొందడానికి వస్తూ ఉన్నారు. అలా వచ్చిన చాలా మంది యోహాను చేత బాప్తిస్మం పొందారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలాగున యోహాను ద్వారా బాప్తిస్మం పొంది చాలా మంది వెళ్ళిపోతున్న ఆ కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా యోహాను చేత బాప్తిస్మమును పొందడానికి యోర్దాను నదిలోకి రావడం జరిగింది. ఎక్కడికండి? యోర్దాను నదిలోకి రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా యోర్దాను నదిలోకి దిగి యేసు ప్రభు యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను కొన్ని మాటలు అంటాడు. ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి అటు వెళ్ళట్లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు యోహాను దగ్గరికి వచ్చి నిలవబడ్డాడో, యోహాను యేసుక్రీస్తు ప్రభువుల వారికి బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభువు బాప్తిస్మం పొందాడు యోహాను ద్వారా. యోహాను ద్వారా బాప్తిస్మం పొందిన తర్వాత యేసు ప్రభువుల వారు నడిచి ఇలా ఒడ్డుకొస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఒడ్డుకొస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఒడ్డుకు వస్తున్న ఆ సందర్భంలో ఆకాశము చీల్చబడింది. ఏం జరిగిందండి? ఆకాశము చీల్చబడింది. పరిశుద్ధాత్మ పావుర ఆకారములో యేసు ప్రభువుల వారి మీదకి దిగి వచ్చింది. తరువాత పరలోకము నుండి ఒక శబ్దం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఒక శబ్దము పరలోకము నుండి వినపడుతూ ఉంది. చూడండి, యోర్దాను నదిలో బాప్తిస్మం పొందడానికి ఒక యేసు ప్రభువుల వారే వచ్చారా, లేక ఆయనతో పాటు ఇంకా కొంతమంది వచ్చారా? చాలా మంది వచ్చారు. అందరూ బాప్తిస్మం పొందారు, బయటికి వెళ్ళిపోయారు, ఒడ్డుకు వచ్చేసారు. ఏ వ్యక్తి బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చినప్పుడు కూడా ఆకాశము చీల్చబడలేదు, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిరాలేదు, పరలోకం నుండి దేవుడు వారితో మాట్లాడను కూడా మాట్లాడలేదు. కానీ యేసు ప్రభువుల వారు వచ్చినప్పుడు మాత్రమే ఆకాశము చీల్చబడుట, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దిగి వచ్చుట, దేవుడు ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని చెప్పుట జరిగింది. స్తోత్రం చెప్పండి. చాలా మంది బాప్తిజం తీసుకున్నారు, చాలా మంది బాప్తిస్మంలోకి నడిపించబడ్డారు. కానీ ఎవరిని బట్టి కూడా ఈ మాట దేవుడు పరలోకం నుండి మాట్లాడినట్టుగా మనము చూడాలి. కానీ యేసు ప్రభువుల గురించి మాత్రమే మాట్లాడాడు. అంటే యేసు ప్రభువుల వారు తన తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరిచాడు కాబట్టి ఆనందపడ్డ దేవుడు అతని గురించి ఈ మాట పలికాడు. స్తోత్రం చెప్పండి. ఎవరండి? ఆనంద పడిన దేవుడు. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ప్రజలారా, బాప్తిస్మం చాలా మంది పొందారు. మనం కూడా బాప్తిస్మం పొందాము. పొందారా? బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడే ఉన్నా బాప్తిజం పొందిన చేస్తారు సార్. హల్లెలూయా. చాలా మంది బాప్తిజం పొందాము. బాప్తిస్మమును పొందిన మనల్ని గురించి తండ్రి అయిన దేవుడు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను.
దుఃఖపడుతున్నాను అని సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈయన యందు నేను దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను, చాలా వేదనగా ఉంది నా కడుపులో. స్తోత్రం చెప్పండి. ఆ సందర్భాలు కూడా లేవా బైబిల్లో? ఆ సందర్భాలు అనలేదా? నేను గురించి నాకు చాలా వేదన, ఆ మాట అన్నాడా లేదా దేవుడు? అనలేదా? అనలేదా? ఏం మాట్లాడతలేదేంటి? మా సైలెంట్ ఉన్నారేంటి? అలా అన్నాడా లేదా? అన్నాడు. నేను గురించి నాకు వేదన ఉంది అన్నాడు. దుఃఖపడ్డ సందర్భాలు ఉన్నాయి, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు దుఃఖపడ్డాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు. దేవుడు కొంతమంది జీవితాలను చూసినప్పుడు బాధపడ్డాడు, సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, అయ్యో అని తను చాలా వేదన పడ్డాడు. కొన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు నేను ఆ సందర్భాలన్నీ ఎత్తి చూప సమయం కాదు ఇది. స్తోత్రం, హల్లెలూయా. అంత సమయం నాకు లేదు. కొంతమంది జీవితాలను చూసినప్పుడు, కొంతమందిని దేవుడు గమనించినప్పుడు అయ్యో అని బాధపడ్డాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు నడిచి ఆ ఒడ్డుకు వస్తున్నప్పుడు పరలోకం అంత గొప్ప ఆనందంతో నింపబడింది. స్తోత్రం, హల్లెలూయా. పరలోకమందున్న దేవుడు స్వయంగా తానే మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఈయనను బట్టి నాకు చాలా ఆనందం కలిగింది. ఒక మాట చెప్తా వినండి. యేసుక్రీస్తు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించడానికి గల కారణాలు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారిని బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించడానికి గల కారణాలు. ఎందుకు ఆనందించాడు ఆయన? యేసు ప్రభువుల వారు ఏమైనా నైవేద్యం సమర్పించాడా? లేదా యేసు ప్రభువుల వారు ఏమైనా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి అర్పణలు కానుకలు ఇచ్చాడా? లంచం పుచ్చుకొని దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకుంటాడా? హల్లెలూయా. లంచం పుచ్చుకొని దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకుంటాడా? ఏడాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా, పొట్టేళ్ళని ఇచ్చినా, గొర్రె పిల్లల్ని ఇచ్చినా, నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఇచ్చినా అంటూ చెప్తాడు. నువ్వు జ్యేష్ఠ కుమారునివి, ఎవరినివి నువ్వు ఏది ఇచ్చినా కూడా దేవుడు నిన్ను మెచ్చుకోవాలి అంటే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మెచ్చుకోడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఆనందపడడు. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి సంతోషము కలగదు. దేవుడికి యేసు ప్రభువును బట్టి ఎందుకు సంతోషము కలిగింది అంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు టకాటక్ చెప్తాను. ఎందుకంటే చాలా సమయం తక్కువగా ఉంది, తొందరగా నేను ముగించాలి కాబట్టి. చదవండి లూకాసు వార్త మొదటి అధ్యాయము. లూకాసు వార్త క్షమించండి, 2వ అధ్యాయము 46వ వాక్యం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వాక్యం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. సరిపోతుంది. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయనతో పాటు వాళ్ళ అమ్మ నాన్న. ఎవరండి? యేసుక్రీస్తుల వారు, తర్వాత ఆయనతో పాటు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ అమ్మగారు ఎవరండి? ఏమో చెప్పండి, తెలియదా మీకు? ఎవరికి? మరమ్మ అది. హల్లెలూయా. మరియమ్మ. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యోసేపు. వీళ్ళంతగా ఎక్కడికి వచ్చారంట? ఎందుకు వచ్చిరమ్మా? పండుగ వచ్చి. హల్లెలూయా. ఎందుకు వచ్చిరట? పండుగ చేసుకుందామని వచ్చారు. బాగా పండుగ చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. మామూలుగా లేదు పండుగ అంతా. స్తోత్రం చెప్పండి. పండుగ అంతా హడావిడిగా సాగిపోతా ఉంది. ముమ్మరంగా సాగిపోతా ఉంది. మరియమ్మ గారు, యోసేపు గారు చాలా పెద్ద ఆ అర్పణల విషయంలో కానీ, లేకపోతే వంటల విషయంలో కానీ, మిగతా కార్యాల్లో మునిగిపోయారు. ఇలా జరిగిన తర్వాత పండుగ అయిపోయింది. వాళ్ళ ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ పోతూ 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 దాదాపు ఎన్ని రోజుల ముందుకు వెళ్ళిపోయారంట? ఇంచుమించు 3 days. 3 days అనొచ్చు, 1.5 day అనొచ్చు, తెలియదు కానీ మొత్తానికైతే 3 రోజులు అనుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు యేసు ప్రభు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 3 రోజులు వెళ్ళిపోయిన ప్రయాణంలో ఒక్క క్షణము కూడా యేసుక్రీస్తు
ప్రభువుల వారు వారికి గుర్తుకు రాలేదు. ఏం లేదండి, ఎన్ని రోజులు అయింది అప్పటికి? 3 రోజులు. మీ బాబు మీ కళ్ళ ముందు 1 గంట 2 గంటలు 3 గంటల సేపు కనబడకపోతే మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి, తల్లులు అయిన వాళ్ళు చెప్పాలి. ఏమనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? ఆగమాగం అవుతారా? గవర పడతారా? ఉంటారా? పరిగెడతారా? ఏం చేస్తారు? హల్లెలూయా. ఏం చేస్తారు? ఏం కాదు, వాడేవతలను ప్రశాంతంగా ఉంటారా? ఉండలేం కదా. అరే బాబు ఎక్కడికి పోయాడు? చిన్నపిల్లవాడు. ఎంత సంవత్సరం? అప్పుడు ఏదో వయసు కొడుకి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అబ్బాయి ఎక్కడ పోయింది అని చెప్పేసి గబర ఉంటుందా? పండుగాయే. చాలా మంది వేల సమూహం వస్తుంది. ఎక్కడ తప్పిపోయాడో, ఎక్కడ ఆగిపోయాడో, ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో అనే ఆలోచన ఉంటుంది కదా. దాదాపుగా 3 రోజుల నుంచి వారికి ఒక్క రోజు కూడా యేసు ప్రభు జ్ఞాపకము రాలా. వచ్చిందా? రోజు ప్రయాణం చేస్తా 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు జ్ఞాపకం వచ్చాడు. యేసు ప్రభు కనబడతలేడు అసలు. ఎక్కడ పోయింది యేసు బాబు అని చెప్పి అటు ఇటు వెతికితే కనబడలా. అక్కడిక్కడ చూశారు, ఎక్కడా కనబడలా. స్తోత్రం చెప్పండి. ఎక్కడా కనబడకపోయేసరికి ఎవరు గాబరా పడిపోయి పొరుగెత్తుకొని ఎటు వస్తున్నారు? ఇక యెరూషలేము. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వస్తున్నారండి? యెరూషలేముకు వస్తున్నారు. యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్న దేవాలయములకు వచ్చి చూసేసరికి యేసు ప్రభువుల వారు అక్కడ ఏం చేస్తున్నారట? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభువును వారు ఎక్కడ కనుగొన్నారు? ఇప్పుడు మీరు అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టున్నారు సార్. ఇప్పుడు విషయం చెప్తాను. యేసు ప్రభువును వారు జ్ఞాపకం చేసుకోలేదు. 3 దినముల ప్రయాణం అంత దూరం ముందుకెళ్ళిపోయారు. సరే, వాళ్ళు పోయారు, ఓకే, ఒప్పుకున్నాం. ఏ బిజీలో పడ్డారో, ఏ మాటల్లో పడిపోయారో, పండుగ సంతోషంలో మర్చిపోయారో, లేకపోతే బంధువులందరూ ఎవరో ఒకరి దగ్గర ఉండొచ్చు అనుకున్నారో, ఏమనుకున్నారో జరిగింది మొదటి. కానీ యేసు ప్రభువుల వారు 12 సంవత్సరాల వయసులో ఒక్కడే ఎక్కడున్నాడు? అది అందుకు చప్పట్లు కొట్టమన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? 12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అబ్బాయి 3 రోజులుగా అమ్మా నాన్నల జ్ఞాపకం రాకుండా, వాళ్ళను చూడకుండా, వాళ్ళని కనుగొనకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, భోజనం చేయకుండా, నీళ్లు తాగకుండా దేవాలయంలో మందిరంలో అక్కడే ఉన్నాడు అంటే అసలు ఈయన ఎలాంటి వాడు? పిల్లలు కొత్త ప్రాంతంకి వెళ్ళి తప్పిపోతే ఏం చేస్తారండి? ఏడుస్తారు, కేకలేస్తారు, గగ్గోలు పెడతారు, మమ్మీ డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ అంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు మమ్మీ అంటే డాడీ అంటే ఏడ కూర్చున్నాడట? బోధకుల మధ్య కూర్చున్నాడు దేవాలయంలో. హల్లెలూయా. ఇంచుమించు 3 రోజులు అవుతుంది. అన్నం తినాలని గాని, నీళ్లు తాగాలని గాని, అమ్మను చూడాలని గాని, నాన్నను చూడాలని గాని, వాళ్ళకి వెళ్ళాలని గాని, వాళ్ళతో ఉండాలని గాని కనీస ఆలోచన కూడా రాక ఆ దేవాలయంలో బోధకుల మధ్య ఉండి వారు చెబుతున్న ఆధ్యాత్మిక సంగతులను చాలా జాగ్రత్తగా వినడం ప్రారంభించారట. హల్లెలూయా. ఏంటి అసలు యేసు ప్రభువుని గురించి మీరు ఆలోచించండి. ఆయన 12 సంవత్సరాల చిన్నపిల్లవాడు. మన గంట సేపు కరెక్ట్గా 2 గంటల సేపు కూర్చోబెట్టి వాక్యం చెప్తే అబ్బాయి ఎప్పుడైపోద్ది, ఎప్పుడు పంపిస్తారో అని ఆలోచిస్తాం మనం. 3 రోజులు బట్టి అక్కడే ఉంటున్నాడు. భోజనం లేదు, నీళ్లు లేవు. ఎవరు పెడతారండి? ఎవరు పెడతారు? అమ్మున్నదా? పోయి నాన్నాడా? ఎవరు పెడతారు భోజనం? ఎవరు చూస్తారు? బాబు ఎక్కడికి పోయాడో, ఏమైపోయాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో తినలేదో విచారించి చూసేది ఎవరు? తల్లి ఒక్కతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విచారం కానీ ఆ బాధ కానీ తల్లికి తప్ప ఇంకెవరికి ఉండదు. మరి అలాంటిది యేసు ప్రభు తల్లి దగ్గర ఉన్న లేడు. తండ్రి ఉన్నాడా? లేడు. ఒక్కడే ఆ దేవాలయంలో ఉండి బోధకులు మాట్లాడుతూ ఉంటే ఆ బోధను వింటూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? దేవుని వాక్యమును కూర్చున్నటువంటి తపన చేత నిండి ఉన్న కారణమును బట్టి ఆయనకు ఆకలి గాని దప్పిక గాని వేయలేదు. అంత
అంత చిన్న పిల్లవాడికి వాక్యం మీద అంత ఆసక్త. ఎంత చిన్నవాడు, చాలా చిన్నవాడు. చిన్నవాడు అంటే ఏం చేస్తున్నాడు అక్కడ? చదవండి అట్లాగే ఏం చేస్తున్నాడు చెప్తా. మాట అక్కడనే అదే మాట. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. ఏం చేసిందట? బోధకులే విస్మయమొందునట్లుగా ఆయన ప్రజ్ఞ చూపిస్తున్నాడు. అంటే ఆ ప్రశ్న అడుగుతున్నాడు, జవాబు చెబుతున్నాడు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి. ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆ ప్రశ్నలకు మరలే చెబుతున్నాడు. ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు అని రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు అంటే జవాబులకు. బోధకులకి విస్మయం కలుగుతా ఉన్నది. ఏంటి అసలు ఎవరు చూస్తే 12 సంవత్సరాలు చిన్న పిల్లాడు, ఏంటి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత ప్రజ్ఞ ఎక్కడిది, ఇంత వాక్యములో లోతైన విషయాలు ఎలా తెలిసాయి, ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా గ్రహించగలుగుతున్నాడు, ఎలా చెప్పగలుగుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట, వాళ్ళు విస్మయపడుతున్నారట. వాళ్ళందరూ వింతగా కనబడుతున్నాడు యేసయ్య ఎక్కడున్నాడు? బోధకుల మధ్య. యేసుక్రీస్తు ఆశ దేవుని వాక్యము నేను బాగా ఎదిగిన వాడనై ఉండాలని, ఆయన లోతైన విషయాలు వినడానికి, ధ్యానించడానికి, వాటిని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంతమందికి దైవికమైన జ్ఞానం ఉందంటారు, ఎంతమందికి దైవికమైన ఆలోచన ఉందంటారు, ఎంతమంది బోధకుల మాట వినడానికి మందిరంలోకి వస్తున్నారు. పరలోకం ఆనందించాలి అంటే కొంచెం నీలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ చూడాలి. ఆయన నీలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ. మందిరానికి రావడమే కష్టం, మందిరంలో కూర్చోవడమే కష్టం, మందిరంలో మాట్లాడడం ఇంకా కష్టం. చాలా మంది మందిరంలోకి వచ్చి పరధ్యానంలో ఉంటారు, పరలోకంలోకి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. మరికొంతమంది మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్లో గేమ్లు ఆడుతూ ఉంటారు, మరికొంతమంది చాటింగ్లు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏదో బైబుల్ ఎత్తాడు, వానికి మొబైలే బైబుల్ అయిపోద్ది. హల్లెలూయా. మొబైలే ఏంటి? మొబైల్లో బైబిల్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, కానీ బైబిలే. మొబైల్ బైబిల్కు బదులు మొబైల్ పట్టుకొని చర్చికి వచ్చి భక్తులంటే ఎట్లా కలుగుతుంది? హల్లెలూయా. కొంచెం దైవికమైన విషయాల్లో నేను ఎదగాలి, దైవికమైన విషయాల్లో నేను వర్ధిల్లాలి, దైవికమైన విషయాలు లోతుగా నేను గ్రహించాలి అనే మనస్సు మనకు ఉండాలి. లోకం ఉల్టిని ఆనందపడదు. చర్చకొస్తున్నా పోతున్నా ఎంతకాలం వచ్చినా నీ జీవితం మారకపోతే, నువ్వు వాక్యంలో ఎదగకపోతే, లోతైన ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించకపోతే, దేవుని ఆత్మ సంబంధమైన ఉపదేశము, లోతైన విషయాల్ని అర్థం చేసుకునే మనస్సు నీకు రాకపోతే, నువ్వు ఎంత కాలం వచ్చినా వ్యర్థమే. దయచేసి సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభువుల వారిని బట్టి పరలోకం ఎందుకు ఆనందపడుతుంది తెలుసా? ఆయనకు బోధకుల మాట వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి, లోతైన విషయాలు తెలుసుకోవాలి. ఆత్మ సంబంధంగా నేను ఎదుగునట్లుగా ఏ మాట నన్ను బలపరుస్తుందో, ఏ మాట నన్ను స్థిరపరుస్తుందో, ఏ మాట నన్ను సరిచేస్తుందో, ఏ మాట నన్ను పురిగొల్పుతుందో, ఏ మాట నా జీవితాన్ని సరిచేసి నిలవబెడుతుందో, ఏ మాట అయితే నా బ్రతుకుకు దీవెనకరంగా మారుతుందో అని ఒక ఆశ. ఎంతమందిలో ఉంది ఆశ? ఏ మాట నా జీవితాన్ని లేవనెత్తుదో, ఏ ఒక్క మాట నా బ్రతుకు నిలబెడుతుందో అని ఎన్నడైనా ఆశతో దేవుని సన్నిధిని కూర్చున్నావా? బోధకుల మధ్య కూర్చున్నావా? లేదే. హల్లెలూయా. అతి ఆలోచన లేదే. లోకం ఎట్లా ఆనందపడుతుంది నిన్ను బట్టి, దేవుని రాజ్యం ఎట్లా సంతోషపడుతుంది నిన్ను బట్టి. దేవుని రాజ్యం ఆనందించాలి, సంతోషించాలి అంటే ఎలా? 12 సంవత్సరాల వయసు కలిగిన చిన్న పిల్లాడు, ఎంత జ్ఞానం, ఎంత ప్రజ్ఞ. 3 రోజులైందండి, అమ్మ జ్ఞాపకం రావట్లే, నాన్న జ్ఞాపకం రావట్లా. స్తోత్రం చెప్పండి. భోజనం జ్ఞాపకం రావట్లా, ఇల్లు జ్ఞాపకం రావట్లా, నీళ్లు జ్ఞాపకం రావట్లా, ఒకటే మాటలు
వింటున్నాడు, వింటూనే 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 గడుపుతున్నాడు. ఒక్క మాటలు చెప్పాలి అంటే ఆయనకు వాక్యమే అన్నపానములయ్యాయి. నిజం చెప్తున్నా, వాక్యపు రుచి తెలిస్తే అదే అన్నపానం అయితే. వాక్యపు రుచి తెలియక నువ్వు ఇటు తయారయ్యావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు వాక్యపు రుచి అర్థమైతే నువ్వు ఎక్కడ ఆగుతావు, ఎక్కడ ఉంటావు. నీకు పండుగతో సంబంధం ఉండదు, దేవునితో సంబంధం. పండుగ అంటే ఎట్లంటే, పండుగ అంటే మీరు జాతర పోయింది ఎట్లా, జాతరలో పోయినా చిన్నప్పుడు జాతరలో పోయిన చేతులు సార్. హల్లెలూయా. జాతరలో ఎట్లుంటాయండి, మొత్తం బొమ్మల స్టాల్స్ ఉంటాయి, ఆడ కొత్త కొత్త ఫోటోలు దిగడానికి ఉంటాయి, అంత హడావిడి ఆగమాగం, పెద్ద చక్రాలు ఉంటాయి, తిరగడానికి ఎగరడానికి అంత ఉంటుంది. పోయి చూడాలి ఎక్కడ జాతర. ఇప్పుడు పోకండి, ఇప్పుడు బొమ్మన్నరే మొదలు పోయి చెప్పండి. హల్లెలూయా. నేను చిన్న పిల్లగాలప్పుడు జాతర చూడడానికి పోతే ఏం లేదా, ఎగరడానికి, రక్కునట్లా తిరగడానికి, జాడు పండ్లు ఎక్కడానికి, ఇచ్చేయడానికి అన్ని నేను బాగా తిరిగేది. అసలు ఆ సంతోషంలో మిగతా మర్చిపోయేది. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుకు అక్కడ ఈ సంతోషం ఏం కనబడుతుంది. అది పండుగ కదా, ఆ సంతోషం ఉంది ఆయనకి. అసలు తిరగాలని, ఎగరాలని, అడుకోవాలని, ఇడుకోవాలని, ఫోటోలు దిగాలని. అప్పుడు ఏం చేసేదంటే ఈ బొమ్మలు ఉండేవి. ఏ బొమ్మలు అంటే ఈ సినిమా యాక్టర్ల బొమ్మలు ఉంటాయి కదా, సినిమా యాక్టర్ల బొమ్మలు మనిషి తయారు చేసి పెడితే వాళ్ళ పక్కన ఇట్లా ఇట్లా కింద పడేది తిరిగి. ఇక ఆ ఫోటోలు ఎట్లా వచ్చేది, వాళ్ళ పక్కనే దిగినట్టుగా వచ్చా. అబ్బా నేను దిగిన వాళ్ళ పక్కన హీరో, నాకు ఇష్టం వచ్చిన హీరో పక్కన. నిజంగా అలాంటి సంతోషం వేసుకోవడం ఉన్నదా చెప్పండి చెప్పండి. ఆయన ఎక్కడున్నాడు పోయి? అసలు ఒక మాట చెప్పాలంటే, మరియమ్మ మందిరానికి వచ్చిందా, యోసేపు మందిరానికి వచ్చిందా? వాళ్ళు పండుగ బిజీలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. బోనెలు వండుతున్నారు, గారెలు వండుతున్నారు. స్తోత్రం చెప్పండి. బిర్యానీలు వండుతున్నారు, చికెన్లు వండుతున్నారు. తిండి మీదనే పడ్డారు. పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే సందర్భంలో ఉండిపోయారు వాళ్ళంతా. యేసు ప్రభుకు అదేది మనసున లేదండి. అందుకే పరలోకం ఎందుకు ఆనందిస్తాను ఆయన చూసి, పరలోకం ఎందుకు ఆనందిస్తుంది ఆయన చూసి. ఆయన చూసి పరలోకం ఆనందపడటానికి కారణం ఏంటంటే ఆయనకు ఆ సంతోషం లేదు కదా, ఆ ఆనందం లేదు కదా, అలాగా ఆనందించాలనే మనస్సు లేదు కదా. ఆయన సంతోషం అంతా దేవుని వాక్యమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సంతోషం అంతా ఆ మాటలే, ఆ బోధ, ఆ లోతైన విషయాలు తెలుసుకోవాలనే ఒక తపన. నిజంగా దేవుని బిడ్డలుగా రక్షించబడ్డ మనకి ఈ విధమైన ఆశ లేకపోతే మన జీవితం చాలా నష్టంలో ఉన్నట్టు. చెప్పండి, చేతులతో స్తోత్రం చెప్పండి. మన జీవితం చాలా నష్టాల్లో ఉన్నట్టు. ఈ ఆశ పుట్టాలి. దేవుని వాక్యపు రుచి, ఆ మాధుర్యం, హల్లెలూయా, ఆ మహిమ, అందులో ఉన్న మంచి మాధుర్యం. స్తోత్రం చెప్పండి. ఏంటంటే మకరందము కంటే కూడా బాగుంటుంది. మకరందం అంటే పువ్వుల్లో ఈ చీతాకోక చిలకలు ఉన్నాయే, ఈ చీతాకోక చిలక వెళ్ళి పువ్వు మీద వాడుతుంది. అది పువ్వుని ఏమి అనదు, దానికి ఒక తొండం ఉంటుంది చిన్నగా. దాన్ని ఏం చేస్తుంది తెలుసా, ఆ పువ్వు లోపలికి గుచ్చేసి అందులో ఉన్న మకరందాన్ని గుంజుతుంది బయటికి. ఈ తేనె తుట్టెలు కూడా అంతే, తేనె తీగలు ఉంటాయి కదా, ఈ తేనె తీగ కూడా అంతే. అది పువ్వు మీద వాడినప్పుడు ఏం చేస్తుంది, అది పువ్వునేమనదు, పువ్వుతో సంబంధం లేదు, పువ్వు తినాలనో దానికి ఏమనవసరం ఉండదు. ఆ పువ్వు లోపల ఉండే మకరందాన్ని లాగెత్తుంది బయట. నేనేమంటున్నానంటే, నీవు ఈ వాక్యములో ఉన్న మకరందాన్ని లాగాలి బయట. హల్లెలూయా. వాక్యములో దేవుడు మర్మమై దాచిన విషయాలను నువ్వు బయటికి వెలికి తీసుకోగలగాలి. ప్రభువా నాతో మాట్లాడు. చాలా సందర్భాల్లో నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను చూశాను, నేనే ఆలోచించాను. నేను ఏం చేస్తానంటే, వాక్యము ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నాకైనా విషయాలు బయటపరిచి వాటి పాయింట్ వైజ్గా రాసుకుంటాను. అయితే నేను లేచి నిలబడ్డప్పుడు ఆడ రాసుకున్న పాయింట్ ఒకటైతే చెప్పే విధానం మరొకటైతే. హల్లెలూయా. సమ్ టైమ్స్ నాకు చాలాసార్లు జరుగుతాయి. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదు, చాలాసార్లు రాసుకున్న పాయింట్స్ ఏవి రావు. కొత్త విషయాలు మాట్లాడతాడు దేవుడు. అరే నేను ధ్యానించింది కాదు, నేనేమో అడిగింది కాదు, నేనేమి సిద్ధపడ్డది కాదు, నేను రాసుకున్నది కూడా కాదు. ఈ విషయాలు ఎలా వచ్చాయి అక్కడికి
ఆ ప్రజలకు ఆ విషయం అవసరం. అందుకు దేవుడు ఏం చేశాడు, వాడుకొని మాట్లాడాడు అంతే. హల్లెలూయా. మీరు మకరందం కావాలని ఆశతో ఉంటే మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మీరు దేవుని వాక్యము కొరకైన తపనతో ఉంటే దేవుడు ఖచ్చితంగా మీతో ఏం చేస్తాడు, మాట్లాడతాడు. దేవుని వాక్యములో ఉన్న ఆ లోతైన విషయాలు తెలుసుకోవాలన్న తపన మందిరంలో యేసు ప్రభు కూర్చునేటట్టుగా మార్చేసింది. అన్నీ కూర్చున్నాడు ఆయన, ఎవరు ఆయనకు ఆశ లేదు. ఇంకో విషయం చెప్తాను, కింద వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? మహాతల్లి, ఆ తల్లికి వీళ్ళందరూ భక్తులు, మళ్ళా వీళ్ళు మహానుభావులు. ఏమంటుంది వచ్చి ఏం చేసింది ఆయన? నా పోయినప్పుడు మూటా ముళ్ళే సర్దుకోవా, చూసుకోవా, అన్ని ఉన్నాయా లేవా, జాగ్రత్త పడవా, వరగాడు సంఖ్యలు ఉన్నాయని చూసుకోవా, అదే వద్దా? మమ్మ ఎందుకు ఇలా చేసావు? ఇంకేమంటుంది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటి. అమ్మో, ఏందట? నీ దుఃఖం సలగుండా 3 రోజుల నుంచి నీకు యేసయ్య జ్ఞాపకం రాలే గాని తిరిగి వచ్చి ఏడుస్తున్నాను కాదు బాబు నీ కొరకు. ఎక్కడ పోయినావు నాయనా? మంచి మంచి లడ్డూలు చేసి నీ కొరకు, దాచిపెట్టి నీ కొరకు, పాసిపోతలేదు అది. అది మరియమ్మ భక్తి. హల్లెలూయా. ఏం భక్తి మరియమ్మది? చెప్పండి. ఇట్లాంటి తల్లులు ఉన్నంత కాలం ఏ కొడుకు బాగుపడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఏమంటుంది? ఏడుస్తున్నాడు కాదు మీ నాన్నగారు, నేను కూడా ఏడిసిన కాదు బిడ్డ నీ కొరకు. ఎక్కడ పోయినావు నాయన? ఏమైపోయినా బిడ్డ? 3 రోజులు చూడక నిన్ను. యేసు ప్రభు జవాబు ఇచ్చాడండి, మామూలుగా ఉన్నాడు. ఎమ్మ తిరిగిపోయింది ఆ మాట. నాకే అసలు ఏంది అసలు ఆయన క్వాలిటీ ఏందో నాకు అర్థం కాదు అసలు. ఆ మాట విన్నప్పుడు నాకు మొత్తం పూర్తిగా మైండ్ లాగైపోయింది. చదువు మాట. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? సపోర్ట్ కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా. ఏడుస్తున్నా అవునా అమ్మ, నిజమా అమ్మ, ఏడ్చారా అమ్మ, అయ్యో అమ్మ అన్నాడా? బాధపడ్డారా అమ్మ, ఏడ్చారా అమ్మ, నిజమా అమ్మ అన్నాడా? ఏమన్నాడు? నేనెందుకు నన్ను వెతుకుతున్నా? నేను ఎక్కడ ఉండాలి? నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎలాగా? మీకు అర్థం కాదా? మీకు బోధపడదా? స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కాదా? నేనేం చేస్తాను? నేను మీలాగా పండుగలో సంతోషించేవాడిని అనుకుంటున్నారా? మీతో పాటు కంతులు వేసేవాడిని అనుకుంటున్నారా? మీతో పాటు తిరిగేవాడిని అనుకుంటున్నారా? ఇదిగో నేనెవరో, నా తండ్రి పని మీద ఉన్నవాడిని. ఎంతమంది మాట చెప్పగలరు ఈ రోజున? యవనస్తులారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఎంతమంది మాట చెప్పగలరు? నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని. ఏదా మీకు? నేను తండ్రి పని మీద ఉన్నా, ఐఎమ్ బిజీ. ఏ పని మీద బిజీ? హల్లెలూయా. రాత్రి 1 గంట కూడా బిజీ. ఏం బిజీ? చాటింగ్ బిజీ. ఏం బిజీ బింది? చాటింగ్ చేస్తూనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎటు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఏ పని చేస్తూనే ఉంటాడు రాత్రి. కొన్నిసార్లు ఎప్పుడైనా అవసరం పడి ఎవరికైనా ఫోన్ చేస్తే పిల్లలకి, నేను అప్పుడప్పుడు పిల్లలు ఫోన్ చేశారు, అవసరం పడితే కొంచెం చెప్దామని, వాడికి ఏదైనా చెప్దామని ఉద్దేశం ఫోన్ చేస్తే బిజీ అవుతుంది ఫోన్. ఇంత బిజీ ఎవరితో మాట్లాడుతావు? బిజీ అవుతుంది ఫోన్ అంటే, మా ఫ్రెండ్తో మాట్లాడతాను. ఏం మాట్లాడతారు వీడు? గంటలు ఫ్రెండ్తో ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు గంటలు ఫ్రెండ్ దొరికిందో వాళ్ళు? దేవుడి పని మీద బిజీ కానీ. యవనస్తులారా, సవాలుకరమైనటువంటి మాట ఇది. దేవుడితో మాట్లాడుతున్నాడు. తీసుకో ఈ మాటను అవసరమైతే.
నీ జీవితంలో ఇలా చేయడానికి ప్రయాసపడు. దేవుని పనిలో బిజీగా, లోకంలో కాదు, ఫ్రెండ్స్తో కాదు, తిరుగుడు విషయంలో కాదు, నలుగురు కూర్చొని పనికి మాట్లాడుకుంటారు చూసారా, అక్కడ కాదు బిజీ అవ్వాల్సింది. అక్కడ కాదు బిజీ అవ్వాల్సింది. పండుగల్లో కాదు, లోక సంబంధమైన కార్యాల్లో కాదు, దేవుని పనిలో నువ్వు బిజీ కా. నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది. నీ కొరకు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నా దిగి వచ్చేస్తాడు. ఇదిగో పరలోకము నుండి తండ్రి మాట్లాడతాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నా ఆత్మ ఆనందపడుతున్నది అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. పరలోకమును ఆనందింప చేయాలని ఆశపడితే తండ్రి పనిలో బిజీగా ఉండాలి. ఎక్కడ తండ్రి పనిలో నువ్వు బిజీగా ఉండాలి. అప్పుడు తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని, తండ్రి పని, నా దేవుని పని. ఎంతమంది దేవుని పనిలో బిజీ అవుతున్నారు? పరలోక రాజ్యం ఈరోజు నిన్ను బట్టి ఆనందించాలి, సంతోషించాలి, పరలోకమంతా నాట్యం ఆడాలి. లోక సంబంధమైన విషయాల్లో బిజీగా ఉంటావు. దేవుని మందిరం అంటే తీరికగా, నెమ్మదిగా, హాయిగా, ప్రశాంతంగా పోదాంలే అన్నట్టుగా. ఏంటి నీ బిజీ? దేవుని ఆత్మ నిన్ను గురించి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. జాగ్రత్త. నేడైనా మారు మనసు. పరలోకం ఆనందిస్తే ఆకాశం తెరవబడుతుంది. పట్టజాలని విస్తారమైన దీవెనట. ఆకాశం తెరవబడితే ఏమవుతాయట? పట్టజాలని. నువ్వు సరిపోవు ఆ దీవెన అనుభవించడానికి. అబ్రహాము లోతుల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా మారిపోయిందట. వారు కలిసి నివసించలేనంత ఆస్తి వచ్చింది దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారికి అంత ఆస్తి వచ్చింది వారికి. ఎలా వచ్చిందంటారు? ఎలా వచ్చింది? పరలోకం ఆనందించి దేవుడు మీ జీవితాన్ని మార్చాలి. మీ బ్రతుకులకు ఆశీర్వాదంలోకి రావాలి. పరలోకం ఆనందించాలి. ప్రభువా, పరలోకం ఆనందించినట్లుగా నేను సిద్ధపడే కృప నాకు దయచేయమంటూ ప్రార్థన చేద్దాం. మోకాలు